హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్‌తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను బెండకాయ పెరుగు కూర చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. బెండకాయలను తీసుకొని తొడిమలు కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ పొడవులాగా బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా బెండకాయ పెరుగు కూర కోసం ప్యాన్ పెట్టుకుంటున్నాను. కర్రీ చేయడం కోసం సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి, టమాటా మెత్తబడే వరకు. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటున్నాను. టమాటా అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి బెండకాయ ముక్కలు ఉడికాయో లేదో. బెండకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. సరిపడినంత కారపొడి వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. బెండకాయ పెరుగు కూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. బెండకాయ పెరుగు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. బెండకాయ పెరుగు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.